ఓం శాంతి. మురళీ డేట్ 1/6/2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 21/10/2005. ఈరోజు బాబ్దాదా పిల్లలందరి 3 రూపాలను చూసి సంతోషపడుతున్నారు. 1 బ్రాహ్మణ స్వరూపం, 2 ఫరిస్తా, 3 దేవత. చాలా విశేషమైన అమూల్యమైనటువంటి జీవితం బ్రాహ్మణ జీవితం. మన బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఎందులో ఉంది అంటే పవిత్రతలోనే. పవిత్రతే మన జీవితం యొక్క రియాలిటీ, అసలైనటువంటి పర్సనాలిటీ. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ జీవితంలో సహజంగా లభిస్తాయి సుఖము, శాంతి. మన పవిత్ర బ్రాహ్మణాత్మల లక్ష్యం దేవతగా కాదు, ముందు ఫరిస్తాగా కావాలి. ఫరిస్తాగా తయారవటమే మనందరి జీవిత లక్ష్యం. ఫరిస్తా అంటే వారికి పాత ప్రపంచంతో, పాత సంస్కారాలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఫరిస్తా అంటే డబల్ లైట్ గా ఉంటారు. కేవలం సమస్య సమయంలోనే కాదు, ఎల్లప్పుడూ మనస, వాచ, సంబంధం, సంపర్కంలో తేలికగా ఉంటారు. ఫరిస్తా అంటే అందరికీ ప్రియమైన వారు, కొందరికి ప్రియమైన వారు కాదు. అందరికీ ప్రియంగా ఉంటారు, అతీతంగా ఉంటారు. ఏ విధంగా బాబాని చూస్తే అందరూ నా బాబా నా బాబా అంటారో, ఫరిస్తాలని చూసినా కూడా అందరూ నావారు నావారు అంటారు. ఫరిస్తా అంటేనే డబల్ లైట్ గా ఉంటారు. సంకల్పాలు కానియండి, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కంలో బేహద్దుగా ఉంటారు. ఫరిస్తాలకు హద్దు భావం అనేది ఉండదు. అంటే మనం బ్రాహ్మణులము ఫరిస్తాగా తయారవ్వాలి. ఇప్పుడు ఈ బ్రాహ్మణ జీవితం చాలా చాలా విశేషమైనది. ఈ సృష్టి జగన్నాటకంలో విశేష పాత్రధారుల. అందుకనే మీరు మీ ముందు ఎన్ని వివివిఐపి పెట్టుకున్నా చాలా తక్కువే అన్నారు బాబా. అంత విశేషమైనటువంటి వాళ్ళం. ఇప్పుడు మనందరం సంపన్నంగా, సంపూర్ణంగా కావాలి. దేంతో సంపన్నంగా ఉండాలి? సర్వశక్తులు, సర్వ గుణాలతో సంపన్నంగా అంటే సంపూర్ణంగా ఉండాలి. అన్నీ ఉండాలి. మనస, వాచ, సంబంధం, సంపర్కం అన్నిటిలో సంపన్నంగా, సంపూర్ణంగా తండ్రి. ఏంటి మనందరి యొక్క లక్ష్యం? బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా తయారవ్వటం. ఈ రోజటి మధుర మహావాక్యాలు సంపూర్ణంగా మరియు సంపన్నంగా అయ్యే తేదీని నిర్ణయం చేసుకొని సమయ ప్రమాణంగా ఇప్పుడు ఎవరు రెడీగా అవ్వండి. ఈ రోజు బాబ్ దాదా నలువైపులా ఉన్న పిల్లల 3 రూపాలను చూస్తున్నారు. ఎలాగైతే తండ్రి యొక్క విశేషమైన 3 సంబంధాలు గుర్తుంటాయో, అలా పిల్లల 3 రూపాలను చూసి హర్షితులవుతున్నారు. మీ 3 రూపాల గురించి తెలుసు కదా. ఈ సమయంలో పిల్లలందరూ బ్రాహ్మణ రూపంలో ఉన్నారు మరియు బ్రాహ్మణుల చివరి స్థితి బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, తర్వాత ఫరిస్తా నుండి దేవత. అన్నింటికంటే విశేషమైనది వర్తమాన బ్రాహ్మణ జీవితం.
బ్రాహ్మణ జీవితం అమూల్యమైనది. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత. పవిత్రతనే బ్రాహ్మణ జీవితం యొక్క రియాలిటీ. పవిత్రతనే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. పవిత్రతనే సుఖ శాంతుల జనని. ఎంత పవిత్రత ఉంటుందో అంత జీవితంలో సుఖము, శాంతి సహజంగా మరియు స్వాభావికంగా ఉంటాయి. పవిత్ర ఆత్మల లక్ష్యం బ్రాహ్మణుల నుండి దేవత కాదు, ముందు ఫరిస్తాగా అవ్వాలి. ఫరిస్తా నుండి దేవతగా అవ్వాలి. కనుక బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. పిల్లలందరి ఈ 3 రూపాలను బాప్ దాదా చూస్తున్నారు. మీ అందరికీ మీ 3 రూపాలు ఎదురుగా వచ్చేశాయా? బ్రాహ్మణులుగా అయితే అయిపోయారు. ఇప్పుడు ఫరిస్తాగా అవ్వాలి అనే లక్ష్యం ఉంది. ఇదే లక్ష్యం ఉంది కదా. ఫరిస్తాగా అవ్వాల్సిందే. ఫరిస్తా తనపు విశేషతలు జీవితంలో ఎన్ని కనిపిస్తున్నాయో చెక్ చేసుకోండి. ఫరిస్తా అనగా వారికి పాత ప్రపంచము, పాత సంస్కారాలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఫరిస్తా అంటే కేవలం సమస్యల సమయంలోనే డబల్ లైట్ గా అవ్వటం కాదు, కానీ సదా మనస వాచ సంబంధ సంపర్కంలో డబల్ లైట్ గా తేలికగా ఉండాలి. తేలికైన వస్తువు మంచిగా అనిపిస్తుందా, లేక బరువైన వస్తువు మంచిగా అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? తేలిగ్గా ఉన్నదే ఇష్టం అనిపిస్తుంది కదా. ఫరిస్తా అనగా కొందరికి మాత్రమే కాదు, అందరికీ ప్రియంగా మరియు అతీతంగా ఉండాలి. కేవలం ప్రియమైన వారిగానే కాదు, ఎంత ప్రియంగా ఉంటారో అంతే అతీతంగా ఉండాలి. ఫరిస్తాల గుర్తు వారు అందరికీ ప్రియంగా ఉంటారు. ఎవరు వారిని చూసినా, కలిసినా, సంబంధ సంపర్కంలోకొచ్చినా వీరు నా వారు అని అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే తండ్రిని అందరూ నా వారు అని అనుభవం చేస్తారో, అలా ఫరిస్తా అనగా వీరు నా వారు అని ప్రతి ఒక్కరూ అనుభవం చెయ్యాలి. నా వారు అనేది అనుభవం అవ్వాలి. ఎందుకంటే తేలికగా ఉంటారు కదా. కనుక ఆ తేలికదనమే అందరికీ ప్రియంగా చేస్తుంది. పూర్తి బ్రాహ్మణ పరివారమంతా వీరు నా వారు అని అనుభవం చెయ్యాలి. భారీతనం ఉండకూడదు. ఎందుకంటే ఫరిస్తా అంటేనే అర్థం డబల్ లైట్. ఫరిస్తా అనగా సంకల్పం, మాట, కర్మలు, సంబంధ సంపర్కం బేహద్దుగా ఉండాలి, హద్దు కాదు. అందరూ నా వారు మరియు నేను అందరి వారిని. ఎక్కడైతే నా వారు అనే భావన ఎక్కువగా ఉంటుందో అక్కడ తేలికదనం ఉంటుంది. సంస్కారంలో కూడా తేలికగా ఉండాలి. కనుక ఫరిస్తా స్థితికి ఎంత శాతం వరకు చేరుకున్నాము అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవటం వస్తుందా? చక్కరగా కూడా అయిపోయారు అంటే పరిశీలించుకునే వారిగా. మేకర్గా కూడా అయిపోయారు అంటే తయారయ్యే వారిగా. శుభాకాంక్షలు.
వర్తమాన సమయాన్ని చూస్తూ బాబ్దాదా యొక్క శుభ ఆశ ఏమిటంటే ఎవరైతే స్వయాన్ని మహారథులము అని భావిస్తారో వారి స్థితి 95% ఉండాలి కదా. 98% అయిపోతాము అని ఎవరో చెప్పారు. శుభాకాంక్షలు. గులాబ్ జామున్ తినండి, ఎందుకంటే మీరు చూస్తున్నారు మరియు తయారవ్వాల్సిందే అని తెలుసుకున్నారు కూడా. అవుతాము అని కాదు, అవ్వాల్సిందే. అయిపోతాము, చూస్తాము, ప్రయత్నిస్తాము. ఇప్పుడు ఈ భాషను పరివర్తన చేసుకోండి. ఏ సంకల్పం చేసినా ఎంత శాతం నిశ్చయము మరియు సఫలతా పూర్వకంగా ఉంది అని చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్కింగ్ చేసుకునే వేగాన్ని తీవ్రం చెయ్యండి. ముందు చెక్ చేసుకొని తర్వాత కర్మలలోకి రండి. అంతేకాని ఏ సంకల్పం వస్తే అది, ఏ మాట వస్తే అది, సంబంధ సంపర్కంలో ఏదో ఒకటి జరగటం ఇలా ఉండకూడదు. ఎవరైతే వివిఐపీలు ఉంటారో వారికి ఎంత చెక్కింగ్ ఉంటుందో తెలుసు కదా. ముందు ప్రతి వస్తువుని చెక్కింగ్ చేసిన తర్వాతే వాళ్ళు అడుగు వేస్తారు. కనుక ఇప్పుడు 2 గంటలు 4 గంటల తర్వాత చెక్కింగ్ చేసుకోవటం కాదు, ముందు చెక్కింగ్ చేసుకొని తర్వాత అడుగు వెయ్యాలి. ఎందుకంటే ఈ రోజుల్లోని వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వారు కేవలం ఒక జన్మ కోసమే, అది కూడా కొంత సమయానికి మాత్రమే. కానీ ఈ సృష్టి జగన్నాటకంలో బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యే మీకైతే ఎన్ని వీలు అయినా పెట్టచ్చు. మీ ముందు వీలు పెట్టుకుంటూ వెళ్ళండి. మీ చిత్రాలు ఏవైతే పూజింపబడుతున్నాయో వాటినైతే చూశారు కదా. మందిరాలను చూడకపోయినా ఫోటోలనైతే చూశారు కదా. ఇప్పుడు కూడా వాటికి ఎంత విలువ ఉంది. ఎంతో పెద్ద పెద్ద మందిరాలను తయారు చేస్తారు. మీ చిత్రమైతే 3 అడుగులలోనే వచ్చేస్తుంది. కనుక మీకు ఎంత విలువ ఉంది. జడ చిత్రాలకు కూడా విలువ ఉంది కదా. మీ చిత్రాలను దర్శించుకునేందుకు ఎంత క్యూ ఉంటుంది. మరి చైతన్యంలో మీరు ఎంత వివిఐపీలు. కనుక అడుగు వేసే ముందు చెక్ చేసుకోండి. తర్వాత చెక్ చేసుకుంటే ఆ అడుగు పోయినట్లే. ఆ అడుగు మళ్ళీ మీ చేతికి రాదు. అజ్ఞాన కాలంలో కూడా ఆలోచించి అర్థం చేసుకొని పని చెయ్యండి అని అంటారు. పని చేసిన తర్వాత ఆలోచించటం కాదు, ముందు ఆలోచించి తర్వాత పని చెయ్యండి. కనుక మీ స్వమానం అనే సీటుపై ఉండండి. ఎంత పొజిషన్లో ఉంటారో అంత అపోజిషన్ అంటే వ్యతిరేకత ఉండదు. మీరు మీ పొజిషన్ అంటే స్వమానంలో లేనప్పుడే మాయ యొక్క వ్యతిరేకత ఉంటుంది. మీ అందరికీ సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి అనే లక్ష్యమైతే ఉంది కదా. లేక కొద్ది కొద్దిగా అవ్వాలి అన్న లక్ష్యం ఉందా అని బాబ్ దాదా ప్రశ్నిస్తున్నారు. లక్ష్యముందా? అందరికీ లక్ష్యం ఉంటే చేతులెత్తండి. సంపూర్ణంగా అవ్వాలి కదా. ఎప్పటి వరకు అవుతారు?
మీరందరికీ ప్రశ్నిస్తారు కదా. టీచర్లు కూడా విద్యార్థులను మీ లక్ష్యం ఏంటి అని ప్రశ్న వేస్తారు కదా. కనుక ఈ రోజు బాప్ దాదా విశేషంగా టీచర్లను ప్రశ్నిస్తున్నారు. 30 సంవత్సరాల వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా. కనుక 30 సంవత్సరాల వాళ్ళు రేపే పరస్పరంలో కూర్చొని ప్రోగ్రాం తయారు చెయ్యాలి. మీటింగ్లైతే చాలా చేస్తున్నారు. మీటింగ్ సిట్టింగ్ చేయటం బాప్ దాదా చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఎప్పటి వరకు సంపన్నంగా అవుతారు అనే మీటింగ్ చెయ్యండి. ఇతర అన్ని ఫంక్షన్లు చేసేటప్పుడు ఫలానా ప్రోగ్రాం ఫలానా తేదీకి చెయ్యాలి అని డేట్ ఫిక్స్ చేస్తారు కదా. మరి దీనికి డేట్ లేదా? ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి. ఎందుకు? బాప్ దాదా ఎందుకిలా చెప్తున్నారు? ఎందుకంటే ఎప్పటి వరకు వినాశనం చెయ్యాలి అని ప్రకృతి బాబాని అడుగుతుంది. అప్పుడు బాప్ దాదా ఏమని జవాబివ్వాలి? బాప్ దాదా పిల్లలనే అడుగుతారు కదా. ఎప్పటి వరకు సమయం కావాలి? ఈ రోజుటి విశేషమైన టాపిక్ ఎప్పటి వరకు. డబల్ విదేశీయులు కూర్చుని ఉన్నారు. మరి డబల్ పురుషార్థం చేస్తారు కదా. అద్భుతం చెయ్యండి. విదేశీయులు ఉదాహరణగా అవ్వండి. బ్రాహ్మణ పరివారం ముందు, విశ్వం ముందు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. సర్వశక్తులు సర్వ గుణాలతో సంపన్నంగా సంపూర్ణంగా అవ్వాలి. సర్వశక్తులు సర్వ గుణాలతో సంపన్నము అనగా సంపూర్ణంగా అవ్వాలి. అన్నీ ఉండాలి. మనస వాచ సంబంధ సంపర్కం ఈ నాలుగిట్లలో ఒక్కవేళ ఒక్క దానిలో బలహీనంగా ఉన్న సంపన్నము అని అనరు. 4 విషయాలు గుర్తున్నాయి కదా. మనస వాచ సంబంధ సంపర్కంలో కర్మలు కూడా వచ్చేస్తుంది. 4 విషయాలలో సంపన్నంగా అవ్వాలి. మనస వాచలో అయితే మేము బాగున్నాం, సంబంధ సంపర్కంలో కొద్దిగా తేడా ఉంది అని అనకూడదు. వినిపించాను కదా. ఎవరి ఎదురుగా వెళ్ళినా, ఎవరి సంపర్కంలోకొచ్చినా వీరు మా వారు అని వారు అనుభవం చెయ్యాలి. నాది అనే దానిపై అధికారం ఉంటుంది కదా. ఇతరుల దానిపై అంత తేలికదనం ఉండదు. కొద్దిగా బరువుంటుంది. కానీ నాది అన్న దానిపై తేలికదనం ఉంటుంది. కనుక అందరితో తేలికగా ఉండండి. అంతేకాని కేవలం మీ జోన్లో తేలికగా, మీ సెంటర్లో మంచిగా ఉండటం కాదు. ఒకవేళ కేవలం మీ జోన్లో మీ సెంటర్లో తేలికగా ఉంటే విశ్వరాజులుగా ఎలా అవుతారు? విశ్వ కళ్యాణకారులుగా కూడా అవ్వలేరు. విశ్వరాజులుగా కూడా అవ్వలేరు. రాజు అంటే కేవలం సింహాసనంపై కూర్చోవటము అనే అర్థం కాదు. రాజధానిలో రాయల్ పరివారంలో కూడా రాజుకు రాజ్య అధికారం ఉంటుంది. కనుక ఏం చేస్తారు? ఎప్పటి వరకు అనే ప్రశ్నకు సమాధానమిస్తారు కదా. మీటింగ్ చేస్తారా?
మీటింగ్ చేసి ఫైనల్ చెయ్యండి, సరేనా? అచ్చు, అందరూ బాగున్నారా? చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే అనే ఉత్సాహం వస్తుందా? బాప్ దాదా ఉమంగ ఉత్సాహాలని ఇస్తూ ఉంటారు. వీరు ఉమంగ ఉత్సాహాలలో ఉన్నారు అని చూసి మాయ ఏదో ఒకటి చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాని అంతిమ సమయం కూడా సమీపంగా ఉంది కదా. కనుక అది తన అస్త్ర శస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగిస్తుంది. అంతేకాక ఎలాంటి పాలన ఇస్తుందంటే ఇది మాయ యొక్క పాలన అన్నదే అర్థం చేసుకోలేరు. మాయ మతమా లేక తండ్రి మతమా అన్నది అర్థమవ్వదు. కనుక అందులో మిక్స్ చేసేస్తారు. ఫరిస్తా స్థితిలో లేక పురుషార్థంలో విశేషంగా ఏ విఘ్నాలైతే వస్తాయో వాటికి కేవలం రెండే శబ్దాలు కారణం. అవి సాధారణ శబ్దాలే, కష్టమైనవి కూడా కాదు. అంతేకాక అనేక సార్లు మీరు వాటిని ఉపయోగిస్తారు కూడా. అవి ఏవి? నేను మరియు నాది. ఈ నేను మరియు నాది అనే వాటిని పరివర్తన చేసుకునేందుకు బాప్ దాదా చాలా సహజ విధిని ఇంతకు ముందు కూడా తెలియచేశారు. గుర్తుందా? ఏ సమయంలో మీరు నేను అని అంటారో అప్పుడు నేను ఆత్మను అని ఆత్మరూపం ఎదురుగా రావాలి. నేను అని అంటూనే మీ ఎదురుగా ఆత్మ రూపాన్ని తీసుకురండి. నేను అని ఊరికే అనటం కాదు. నేను ఆత్మను అనే సహజ స్మృతిని తీసుకురండి. నేను తర్వాత ఆత్మ అనే పదాన్ని ఉంచండి. నేను ఆత్మను ఎప్పుడైతే నాది అని అంటారో అప్పుడు మొదట నా బాబా అని అనండి. నా రుమాలు, నా చీర ఇలా నాది అని అంటారు కదా. కానీ ముందు నా బాబా అని అనాలి. నాది అని అంటూనే బాబా ఎదురుగా వచ్చేయాలి. నేను అని అంటూ ఉంటేనే ఆత్మ ఎదురుగా రావాలి. దీనిని సహజ స్వభావం తయారు చేసుకోండి. ఇది సహజమా లేక కష్టమా? నేను ఆత్మను అనేది మీకు తెలుసు. కేవలం ఆ సమయంలో అంగీకరించి నడవటం లేదు. తెలుసుకోవటంలో 100% ఉంది. కానీ అంగీకరించటంలో పర్సెంటేజ్ ఉంది. దేహ అభిమానం అనేది సహజంగా అయిపోయింది కదా. నేను దేహాన్ని అని ఏమైనా గుర్తు చేసుకోవలసి వస్తుందా? సహజ స్మృతి ఉంది కదా. నేను అని నోటి ద్వారా అనేదానికి ముందే సంకల్పంలో వస్తుంది కదా. కనుక సంకల్పంలో కూడా నేను అనేది వచ్చిన వెంటనే ఆత్మస్వరూపం ఎదురుగా రావాలి. ఈ అభ్యాసం చెయ్యటం సహజమే కదా. కేవలం నేను అని అనకండి. దానితో పాటు ఆత్మగా భావించి మాట్లాడండి. అప్పుడు పక్కా అయిపోతుంది. ఉదాహరణకు శరీరం యొక్క పేరు పక్కా అయిపోయింది కదా. ఎవరినైనా ఇతరులను మీ పేరు ఉన్నవారిని పిలిచినా మీరు చూస్తారు కదా. కనుక నేను ఆత్మను
ఆత్మ యొక్క ప్రపంచం బాప్ దాదా. ఆత్మ యొక్క సంస్కారం బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. మరి ఇప్పుడేం చేస్తారు? ఈ మనస్సా డ్రిల్ చెయ్యండి. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా డ్రిల్ చెయ్యండి, డ్రిల్ చెయ్యండి, ఎక్సర్సైజ్ చెయ్యండి అని చెప్తున్నారు. కనుక మీరు నేను ఆత్మ నా బాబా అనే ఎక్సర్సైజ్ చెయ్యండి. ఎందుకంటే సమయం యొక్క వేగాన్ని డ్రామా అనుసారంగా తగ్గించాల్సి వస్తుంది. వాస్తవానికి రచయిత తీవ్రంగా ఉండాలి, కానీ రచన కాదు. అయితే ఇప్పుడు సమయం వేగంగా వెళుతూ ఉంది. ప్రకృతి కూడా ఎవర్ రెడీగా ఉంది. కేవలం ఆజ్ఞ కోసం ఆగి ఉంది. డ్రామా యొక్క సమయమే ఆర్డర్ చేస్తుంది కదా. స్థాపన చేసేవారు ఒకవేళ ఎవర్ రెడీగా లేకుంటే వినాశనం తర్వాత ప్రళయమేమైనా అవుతుందా? ప్రళయం అవుతుందా? వినాశనం తర్వాత స్థాపన జరగాల్సిందే కదా. కనుక స్థాపనకు నిమిత్తమైన వారు ఇప్పుడు సమయం అనుసారంగా ఎవర్ రెడీగా అవ్వాలి. ఎలాగైతే బ్రహ్మా బాబా అర్జునుడుగా అయ్యారు కదా, ఉదాహరణగా అయ్యారు కదా, అదే విధంగా బ్రహ్మా బాబాని ఫాలో చేసే వారిగా ఎవరవుతారో బాబ్ దాదా చూడాలి అని అనుకుంటున్నారు. స్వయాన్ని కూడా చూసుకోండి, సమయాన్ని కూడా చూడండి. బాబ్ దాదా ఇంతకు ముందు కూడా తెలియచేశారు. వర్తమాన సమయంలో బ్రాహ్మణుల నుండి ఫరిస్తా ఆత్మలైన మీరందరూ నిమిత్త భావం మరియు నిర్మాణ భావము అనే ఈ రెండు మాటలను అండర్లైన్ చేసుకోవాలి. దీని ద్వారా దేహ అభిమానం యొక్క నేను అనే భావన సమాప్తమైపోతుంది. నాది అనేది కూడా సమాప్తమైపోతుంది. నిమిత్త భావము మరియు నిరహంకార స్వభావము ఉండాలి. ఎంత నిర్మాణంగా ఉంటారో అంత గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నమ్రతగా ఉంటారో వారు అందరికీ ప్రియంగా అవుతారు. ప్రియంగా అయినప్పుడు స్వతహాగా గౌరవం లభిస్తుంది. కనుక నిమిత్త భావము, నిర్మాణ భావము మరియు భావన, శుభ భావన ఉండాలి. భావము మరియు భావన రెండు విషయాలున్నాయి. నిమిత్తము మరియు నిర్మాణ భావం మరియు భావన. ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామన ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా మీ నిమిత్త నిర్మాణ భావము మరియు శుభ భావన వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తుందంటే ఎదుటి వారు కూడా ఆ వైబ్రేషన్స్ ద్వారా మారిపోతారు. చాలా మంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు మేము ఈ నెల నుండి శుభ భావన ఉంచాము, వారు మారటమే లేదు అని అంటారు కదా. తర్వాత అలసిపోతారు, వ్యాకుల పడతారు. ఇప్పుడు పాపం వారి వృత్తి లేక దృష్టి రాతి సమానంగా ఉన్నప్పుడు మరి అందులో కొద్దిగా సమయమైతే పడుతుంది కదా. భలే వారు మారకపోయినా మిమ్మల్ని మీరు మంచిగా ఉంచుకోవాలి కదా. మీరు మీ పొజిషన్లో ఉండాలి కదా.
మీరెందుకు వ్యాకుల పడతారు? అలా వ్యాకుల పడకండి. వారు మారకపోయినా వారితో పాటు నేను మారిపోకూడదు కదా. ఒకవేళ మీరు వ్యాకుల పడితే వారు శక్తిశాలిగా అయిపోయి మిమ్మల్ని మార్చినట్లవుతుంది కదా. మీరు మీ స్వమానమనే సీటును ఎందుకు వదిలేస్తారు? ఎందుకు అనే వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. ఎందుకు అని అన్నారంటే వ్యర్థ సంకల్పాలకు ద్వారం తెరిచినట్లు. ఆ ద్వారం చాలా కష్టం మీద మూసుకుంటుంది. కనుక ఎందుకు అని ఆలోచించకండి. దయార్థ హృదయులుగా అయ్యి వైబ్రేషన్లను ఇస్తూ ఉండండి. మీరు మీ సీటుని వదిలి ఎందుకు వ్యాకుల పడతారు? మీ పొజిషన్ నుండి కిందకి రాకూడదు అని గుర్తుంది కదా. అలా వస్తే చాలా అపోజిషన్ జరుగుతుంది. వ్యక్తుల మధ్య అపోజిషన్ వస్తుంది. సంస్కార స్వభావాలలో వ్యతిరేకత వస్తుంది. ఆలోచనలలో వ్యతిరేకత వస్తుంది. కనుక మీ స్వమానంలో పొజిషన్లో ఉండండి. కనుక రేపేం చేస్తారు గుర్తుందా? బాప్ దాదాకు ప్రేమ ఉంది కాబట్టి అందరూ బ్రహ్మ బాబా సమానంగా అయిపోవాలి అని బాప్ దాదా భావిస్తున్నారు. బ్రహ్మ బాబా ఎదురుగా అపోజిషన్ రాలేదా? మాయ కూడా వ్యతిరేకించింది. ఆత్మలు కూడా వ్యతిరేకించారు. ప్రకృతి కూడా వ్యతిరేకించింది. కానీ బ్రహ్మ బాబా తన పొజిషన్ ని వదిలేశారా? వదిలేయలేదు కదా. అప్పుడే ఫరిస్తాగా అయ్యారు కదా. కనుక ఇప్పుడు స్వయాన్నైతే నేను ఫరిస్తాని అని ఫరిస్తాగా భావించి నడవండి. కానీ పరస్పరం ఒకరినొకరు కూడా అందరూ ఫరిస్తాలే అని ఫరిస్తా రూపంలో చూడండి. నాకు పాత ప్రపంచంతో సంబంధం లేదు, పాత సంస్కారంతో సంబంధం లేదు, ఏ బ్రాహ్మణులతో సంబంధం లేదు, అన్నీ సమాప్తమైపోయాయి. వీరు కూడా ఫరిస్తా, వీరు కూడా ఫరిస్తా అనే దృష్టితో చూడండి. ఈ వాయుమండలాన్ని వ్యాపింప చెయ్యండి. అచ్చ, ఇప్పుడొక్క నిమిషం సర్వశక్తులతో సంపన్నంగా అయ్యి విశ్వాత్మలకు ఎటువంటి శక్తిశాలి కిరణాలనివ్వాలంటే నలువైపుల విశ్వంలో మీ శక్తిశాలి వైబ్రేషన్స్ వ్యాపించాలి. అచ్చ, నలువైపులా ఉన్న బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యే పిల్లలకు సదా స్వదర్శనం ద్వారా స్వయాన్ని చెక్ చేసుకొని చేంజ్ చేసుకునే పిల్లలకు, బ్రహ్మ బాబాని ఫాలో చేసే విధేయమైన ఆజ్ఞాకారి పిల్లలకు, సదా డబల్ లైట్ గా అయ్యి సేవ మరియు పురుషార్థం చేసే ఫరిస్తా ఆత్మలకు, సదా తమ పొజిషన్ యొక్క సీటుపై సెట్ అయ్యి అపోజిషన్ ని సమాప్తం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలకు, సంగమ యుగం యొక్క ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే తండ్రి సమీప పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానం:
ప్రత్యక్షత సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే సదా శుభ చింతక మరియు స్వచింతక భవ. సేవలో సఫలతకు ఆధారం శుభ చింతక వృత్తి. ఎందుకంటే మీ ఈ వృత్తి ఆత్మలలో గ్రహణ శక్తిని లేక జిజ్ఞాసను పెంచుతుంది. దీని ద్వారా వాచా సేవ సహజంగా సఫలమవుతుంది. స్వయం పట్ల స్వచింతన చేసే స్వచింతక ఆత్మలు సదా మాయా ప్రూఫ్గా ఉంటారు. ఇతరుల బలహీనతలను గ్రహించటం నుండి, వ్యక్తి మరియు వైభవాల ఆకర్షణ నుండి కూడా ప్రూఫ్గా అంటే నిర్లేపంగా అయిపోతారు. కనుక ఎప్పుడైతే ఈ రెండు వరదానాలను ప్రాక్టికల్ జీవితంలో తీసుకొస్తారో అప్పుడు ప్రత్యక్షంగా సమయం సమీపంగా వస్తుంది. స్లోగన్ మీ సంకల్పాలని కూడా అర్పణ చేసినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగానే దూరమైపోతాయి. అవ్యక్త ప్రేరణ పాయింట్. పోయిన నెలంతా పవిత్రత గురించి, ఈ నెల ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా అవ్వండి. పరమాత్మ ప్రేమని అనుభవం చేసేందుకు అంతర్ముఖులుగా అయ్యి ఈ దేహం నుండి అతీతమైన ఆత్మిక రూపంలో ఉండే అభ్యాసాన్ని పెంచుకోండి. సదా అంతర్ముఖత అనే గుహలో ఉంటే పాత ప్రపంచం యొక్క వాతావరణం నుండి అతీతంగా అయిపోతారు. వాతావరణ ప్రభావంలోకి రారు. ఓం శాంతి.